కమాన్, ఇంతేనా మీ శక్తి? నీ నసాపి చేతినైతే మా పట్టు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించు. చేతనైతే అనేది ఆపరేటివ్ వర్డ్ అన్నమాట. ఏంటి తమాషాగా ఉందా? ఇది చిన్నపిల్లలాట. ఇది ఆడుతుంటే కనీసం చెమటలు కూడా పట్టట్లేదు. నాకు తెలుసు, థియో ఈ పట్టులోంచి తప్పించుకోలేడు. తప్పించుకున్నాడు. పాపం రాంటిపిడ్, అతను పవర్ రేంజర్స్ ని తక్కువ అంచనా వేయకుండా ఉండాల్సింది. ఇది చాలా తమాషాగా ఉంది కదూ. అతనికి 100 కాళ్ళున్నాయి కదా, అందులో కొన్ని ఉపయోగించైనా పారిపోయి ఉండాల్సిందే. తోటి వీరుల గురించి అలా హేళన చేయకూడదు క్యాకో. ఏంటి జాలి చూపిస్తున్నావా? రాంటిపీడ్ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. అదే నేనైతే ఈ క్షణం మనం అందరం కలిసి పండుగ చేసుకునే వాళ్ళం. ఆ రోజు తప్పక వస్తుంది. ఓకే, మనసులో మాట చెప్పావు. నీకు కావాల్సింది నీకు దక్కింది. ఆ రేంజర్స్ అందరూ మీకే సొంతం. థ్యాంక్ యూ. నా శక్తి సామర్థ్యాలు నిరూపించుకునే అవకాశం ఇచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది. నేను ఏదైనా బిల్డింగ్ మీదకి చాలా ఈజీగా ఎక్కగలను. ఆ రేంజర్స్ తప్పించుకునే ప్రయత్నం చేస్తే సర్వనాశనం చేస్తాను. అది చూద్దాం లిజార్డ్. వేడి వేడి పిజ్జాలు. తను చాలా టాలెంటెడ్. థియోనా మజాకా, అతను ఎప్పుడు ఏం చేసినా అందరికన్నా బెటర్ గానే చేస్తాడు. ఊరికే ఉండక ఏదైనా పని చేయండి. జేకేపీకి వచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్స్. మీకు భోజనం నచ్చింది అనుకుంటాను. అతను ఎలా చేయగలిగాడో. అతను చాలా మంచివాడు. అతను నాకు నేర్పిస్తే బాగుంటుంది. నాకు ఇలాంటి ఎంప్లాయ్ ఒక్కడుంటే సరిపోతుంది. ఏమన్నారు? ఏంటి? హే జోక్ జోక్ చేశానంతే. ఏంటి అందరూ ఎందుకు ఒకేసారి వెళ్ళిపోతారు? ఇక్కడ మిగిలిపోయింది మన ఇద్దరే బాస్. బాస్ నన్ను చూసి అందరూ పారిపోతున్నారు. అందరూ పిరికి పందిరే అన్నమాట. వాళ్ళకి రోజులు దగ్గర పడ్డాయని అందరికీ తెలిసిపోయింది. ఇక వాళ్ళెవరూ రక్షించలేరు. మీరెంతటి వీరిలో చూద్దాం. ఇదే పెద్ద జోక్. కావాల్సిందే. టైగర్ యొక్క శక్తి సామర్థ్యాలతో జంగల్ ఫ్యూరీ రెడ్ రేంజర్, స్టెల్త్ ఆఫ్ ది జాగ్వర్ జంగల్ ఫ్యూరీ బ్లూ రేంజర్, స్పీడ్ ఆఫ్ ది చీటా జంగల్ ఫ్యూరీ yellow ranger. నిన్ను నలిపినట్టు నలిపేస్తా. ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. రండి. With the spirit of the tiger, jungle jack. పైకి రండి పిల్లలు. దమ్ముంటే నేల మీదకొచ్చి ఫైట్ చెయ్యరా. ఏమైంది? నీ గర్జన తగ్గిందా? మీరు నేల మీద నిలబడి ఫైట్ చేయగలరు, కానీ నిలువుగా ఉన్న బిల్డింగ్ మీద అడ్డంగా నిలబడి ఫైట్ చేయగలిగే వాడు నిజమైన రేంజర్. సరే, నేను నీ దగ్గరికి వస్తాను. నీకేం కాలేదుగా? కాస్త నొప్పిగా ఉందంతే.
అక్కడ నిలబడి అతనితో ఎలా ఫైట్ చేయగలం? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. గెక్కోస్ అతుక్కునే శక్తి ఉంది. గెక్కోస్ దేన్నైనా అతుక్కొని నిలబడగలరు. నువ్వు అక్కడే ఉండి ఫైట్ చేస్తానంటే నీ ఇష్టం, నేనే వస్తాను. మరీ దగ్గరికి రాకు. అర్థం చేసుకో, నీకు బిల్డింగ్ అతుక్కునే శక్తి లేదు. ఇదిగో కాసుకో. నీకేం కాలేదుగా? ఆ, నేను మహాశక్తివంతుణ్ణి. మీరు చాలా లక్కీ రేంజర్స్. మా దారికి అడ్డు రాకండి, లేదంటే ఈసారి యుద్ధానికి దిగానంటే జాలి చూపించను. మళ్ళీ కలుద్దాం గ్యాకో. బాగా కష్టపడ్డావు తీయో. ఆల్మోస్ట్ అతన్ని పట్టుకోలేదు. అతను నన్ను వెదవని చేశాడు. ఏంటి? తియో! హే తియోకి అసలు ఏమైంది? తను మళ్ళీ సరదాగా ఉండేట్టు నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి, అర్థమైందా? హాయ్ తియో, ఎందుకలా ఉన్నావు? కాస్త సరదాగా ఉండు, సరేనా? ఇక్కడ నుంచి వెళ్ళిపో. హే, నీకో విషయం తెలుసా? ఒక్కోసారి లేలి నన్ను ఫూల్ని చేస్తుంది. తను ఎప్పుడు చాలా సరదాగా ఉండాలనుకుంటుంది. బై ది వే, నువ్వు పిజ్జాల్ని ఎలా గాల్లోకి ఎగరేసి పట్టుకుంటావో నాకు నేర్పిస్తావా? కాస్త మూడ్ మార్చుకో తియో. నువ్వు ఇలా పని చేయకుండా కూర్చోడం ఆర్జే చూశాడంటే నిన్ను పనిలోంచి తీసేస్తాడు. గుడ్, తీసేయమను ప్లీజ్. చూడు, నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను. నీకు చెప్పేంత అనుభవం నిజానికి నాకు లేదు. కానీ యుద్ధంలో ఓడావు. మనం ఒక ఫైట్లో ఓడిపోయాం, అదేమంత పెద్ద విషయం కాదు. ఆ మాత్రానికి నువ్వు ఇంటికి వెళ్ళిపోక్కర్లేదు. నువ్వు చెప్పింది నిజమే, నీకు చెప్పే అనుభవం లేదు. అయినా నువ్వు చెప్తే నేనేవి ఇంటికి వెళ్ళిపోను. అలా చూస్తూ ఉండు. చాలా కోపంగా ఉన్నాడు. గ్యాకో, దాయిషి కోపంగా ఉన్నారు. నువ్వు రేంజర్స్ ని ఏమీ చేయలేకపోయావు. నాన్సెన్స్. నేను వాళ్ళని వెధవలు చేశాను. దాని వల్ల ఉపయోగం ఏముంది? వాళ్ళు ఈ చుట్టుపక్కలే ఉన్నారు. దాయిషిని సమస్యల్లో ముంచెత్తుతూనే ఉన్నారు. ఇది నేను చేస్తున్న యుద్ధం. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. వెళ్ళి డైషీకి చెప్పు. డైషీకి ఏం చెప్పాలి? ఈసారి రేంజర్స్ ఎదురైనప్పుడు అంతం చేయడం ఖాయం. గుడ్. ఒకవేళ అలా గనక జరగకపోతే నీ చర్మం ఒలిచి బూట్లు కుట్టించాల్సి వస్తుంది. నీకు కూడా అదే కదా. నేనేం చేయలేదు. అందుకే వెర్రి కోపంలో ఉన్నాడనుకుంటా. తియో, తియో, తియో. నువ్వు పని చేస్తున్నందుకగా జీతం ఇస్తున్నాను. అవును. మరి నువ్వు పని చెయ్యాలి కదా. అవును. ఇప్పుడైనా వెళ్ళి పని చేస్తావా? బాధపడకండి, మీకు నాకన్నా మంచి పని వాళ్ళు దొరుకుతారు. దొరకొచ్చు, కానీ ప్రస్తుతానికి నువ్వు ఉన్నావు కదా. ఉన్నాను, కానీ పనికిరాను. ఫైట్లో ఓడిపోయిన చేతకన్న వాడిని. అవును, నిజమే. నువ్వు ఓడిపోయావు. నీ ఫైట్ అంతా 5 స్క్రీన్లలో నేను చూశాను. ఏం బాగాలేదు. రికార్డ్ చేశాను, ప్లే చేసి చూశాను, అయినా నాకు నచ్చలేదు. ఈ మాత్రానికే బాధపడకూడదు. బాధపడుతున్నావా? అవును. ఐ సీ. కమాన్, మనం సరదాగా బయటికి వెళ్దాం. వచ్చి చైర్ విషయంలో సాయం చేయి. మీ చేరా? మనం మనుషుల్ని భయపడతాం. ఏదో రోజున పవర్ రేంజర్స్ వచ్చి వీళ్ళందరినీ కాపాడడం ఖాయం. కాపాడడానికి ఇప్పుడే వచ్చేస్తా. టూ బ్యాడ్. ఇద్దరేనా?
అయినా పర్వాలేదు, వాళ్ళ సంగతి చూడండి. తీయో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ తీయో వస్తే అతన్ని కూడా నేను ఇలాగే చిత్త కొడతాను. ఆబ్జెక్ట్, నేను కేసీని. తీయో ఎక్కడ? నా దగ్గర ఉన్నాడు. గుడ్. ఇక్కడ లిల్లీ నేను కలిసి రెంషి గాకులతో ఫైట్ చేస్తున్నాం. కెమెల్ కూడా ఇక్కడ ఉంది. వెల్, ఫైట్ చేయి మై ఫ్రెండ్. మాకు తీయో కావాలి. మీకు థియో అక్కర్లేదు, అతని అవసరం కావాలి అంతే. ఏదో ఒకటి ముందు అతన్ని పంపించండి. సారీ, అది సాధ్యం కాదు. థియో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు తెలుసా. ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడైనా కిందకి రావచ్చా? పూర్తిగా పైకి వెళ్ళాకే కిందకి రావాలి. కేసీ లిల్లీ కాల్ చేశారా? వాళ్ళు ప్రమాదంలో ఉన్నారా? పెద్ద ప్రమాదంలో. అయినా నువ్వేం చేయగలవు? ఇంతకు ముందు ఫైట్లో నువ్వు నమ్మకాన్ని కోల్పోయావుగా. కానీ ఇప్పుడు ట్రై చేస్తాను. నమ్మకం లేని ప్రయత్నం అదృష్టంతో సమానం. మాటలాపి పైకెక్కు. కావాలంటే తర్వాత నిన్ను పంపిస్తానులే. Well done, Rangers. ఇప్పటికే మీరు బాగా అలసిపోయి ఉంటారు. ఇకపై మొదలవుతుంది అసలు యుద్ధం. ఈ రోజు మంచి రోజు కాదనిపిస్తోంది. ఇదిగో సాధించాను. గ్రేట్. ఇప్పుడు అక్కడి నుంచి నడు. ఇక్కడి నుంచి నడవాలా? నేను చైర్లో కూర్చొని ఉంటాను. ఇదిగో సాధించాను. హ్యాపీనా? పర్వాలేదులే, కానీ పూర్తిగా కాదు. ఇన్కమింగ్. ఇది చాలా దారుణం. నేను ఇది చేయలేను. 2 రోజుల క్రితం నువ్వు గ్యాకోతో ఫైట్ చేసి ఓడిపోక ముందు ప్రపంచంలోని నమ్మకం అంతా నీ దగ్గరే ఉంది. ఆ నమ్మకంతో నువ్వు చక్కగా ఫైట్ చేసి ఉండొచ్చు. నీకు బలం ఉంది, బ్యాలెన్సింగ్ తెలుసు, కంట్రోల్ తెలుసు. అనుకున్నది సాధించగలిగేవాడివి. ఎందుకంటే అప్పుడు నీలో నమ్మకం ఉంది. నేను ఓడిపోయాను. అయితే ఏంటి ఫ్రెండ్, జీవితంలో ఏదో ఒక చోట అందరూ ఓడిపోవాల్సిన వాళ్లే. గొప్ప యుద్ధవీరులు ఎలా పుట్టుకొచ్చారు? వాళ్ళందరూ అన్ని ఫైట్స్లోనూ గెలవలేరు. ఓడిపోయినప్పుడు ఎలా ఆలోచించాలో మనకు తెలియాలి. నువ్వు ఓడిపోకముందు నీలో ఏ నమ్మకం అయితే ఉందో అది ఇంకా నీలోనే ఉంది. ఆ నమ్మకం నీలో ఎక్కడుందో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఇదిగో ఒక హింట్ని, బలాన్ని నమ్ముకోకూడదు, మనోబలాన్ని నమ్ముకోవాలి. ఆ నమ్మకం తిరిగి రాకపోతే? వస్తుంది. అది చాలా గొప్పది. మనోబలం అనేది మానసిక స్థితికి సంబంధించింది. దాన్ని నమ్ముకో. చెప్పడమే నా ధర్మం. లిసి కేసీలు ఆలస్యం చేస్తే దగ్గర. నేను పూర్తిగా విసిగిపోయాను. నేను కూడా. Jungle Beast, Spirit Unleashed!
నేను ఫైట్ చేస్తాను. చేతనైతే నన్ను పట్టుకోండి పిల్లలు. దమ్ముంటే నిజమైన బీస్లా కిందకొచ్చి పోరాడు. నువ్వు ఇక్కడికి రా. ఆ బ్లూ పిల్లోడు ఎక్కడున్నాడు? నేను ఇక్కడున్నాను గాకో. నా పద్ధతిలో ఎలా ఫైట్ చేయాలో నీకు ఇంకో క్లాస్ పీకాలన్నమాట. ఓడించడానికి ప్రయత్నించు. అదేం గొప్ప కాదు, నువ్వు అదృష్టవంతుడివి. టియో వచ్చేసాడు. అవును, నువ్వు సాధించగలవు టియో. తప్పక సాధిస్తాడు. టియో పూర్తి శక్తివంతుడయ్యాడు. కమ్ ఆన్ టియో, త్వరగా అతనికి నీ పవర్ చూపించి ఓడించు. నిజంగానా? నన్నిక్కడ ఓడించే అవకాశమే లేదు. ఇది నా ప్రపంచం. పొరపడుతున్నావు. నీ ప్రపంచమైనా నాదేనా? చరిత్రలోకి వెళ్ళేది నువ్వే. రా చూద్దాం. యా! యా! పైకి చూడు. టియో అతను కొడుతున్నాడు. వెరీ గుడ్ ఫ్రెండ్. నువ్వు వచ్చినందుకు సంతోషంగా ఉంది టియో. హే గాకో, నాలో అప్పుడు నమ్మకం లేదు కాబట్టి నువ్వు నన్ను ఓడించగలిగావు. కానీ ఇప్పుడు నీ వల్ల కాదు. ఇది అసాధ్యం. ఇది నా చాకచక్యం. ఇది నా స్పెషాలిటీ. ఆడింది చాలు. ఈ ఆటకి నేను ముగింపిస్తాను. యా! యా! దీంతో వీడి స్పెషాలిటీ అంతమైంది. యా! నువ్వు చాలా గ్రేట్ టియో. గ్రేట్ అనే పదం సరిపోదు. నువ్వు అద్భుతమైన వాడు. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఆపండి మీ పోస్టులు. నాకు తిక్కరేగుతుంది. నీ అంతు చూస్తాను బ్లూ రేంజర్. నీ ఫ్రెండ్స్ కూడా వదలను. కనిపెట్టాను. Come on. యా! యా! చాలా ఇంకా కావాలా? ఏమన్నావు? ఇంకా కావాలా? ఇప్పుడే నాలో శక్తి పుంజుకుంటుంది. నేను కూడా జాయిన్ అవ్వచ్చా? అందరికీ స్వాగతం. చాలా బాగా విజృంభిస్తున్నారు రేంజర్స్. ఈసారి వాళ్ళు ఓడిపోతారు. ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా నేను ఇక్కడున్నాను. చాలా తెలివిగా ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాడు. రెచ్చిపోయి విజృంభిస్తున్నాడు. కానీ విజయం సాధించగలరా? అతను స్పీడ్ అందుకుంటున్నాడు. అరుగు రేంజర్స్ ఎగురుతున్నాడు. కానీ మిస్ అయ్యాడు. నాకు తగలేదు. చూస్తుంటే గ్యాకు చాలా సుపీరియర్. అగడి పరిస్థితి తిరగబడుతుంది. చూస్తుంటే రేంజర్స్ పై చేయి ఎలా ఉంది? గ్యాకు జాగ్రత్త పడడం మంచిది. మన చేతికి చిక్కాడు. ఏంటి మీకు చెయ్యవనా? కావాలంటే నా రెండో చెయ్యి కూడా ఇస్తాను. ఆ చేతిని గ్యాకు చేతికి ఇచ్చేయండి. అతను రేంజర్స్ చేతిలో అయిపోయినట్టే. క్షుద్ర శక్తులతో ఈ కుర్రోళ్ళు పోరాడి గెలవగలరా లేదా అనేది వెయిట్ చేసి చూడాల్సింది. ఆవేశపడకో, తప్పకుండా గెలుపు మనది అవుతుంది. అలా జరగకపోతే ముందు నీ అంతు తెలుస్తాను. ఆశ్చర్యపోకండి రేంజర్స్, నేను మీ వెనకే ఉన్నాను. ఏదో ఒకటి చేయండి. కావట్లేదు. నేను చేస్తాను. రేంజర్స్ ఆయుధాలతో ప్రమాదకరంగా మారారు. వీళ్ళెందుకు ఓడిపోవటం లేదు? Megazord!
నువ్వు సిగ్గుతో తలదించుకోవాలి. నా అంతం చూస్తానన్నావు కదా, ఇప్పుడు అనుభవించు. అలాగే ఇంత చేతకానితనాన్ని నేను ఎవ్వరిలోనూ చూడలేదు. మీరు ఒక్కడుగు ముందుకేసినంత మాత్రాన నేను మెచ్చుకోను. ఎందుకో అర్థం కావట్లేదు, కానీ మిమ్మల్ని నమ్ముకుని ఆ రేంజర్స్ ని ఏమీ చేయలేకపోతున్నాను. నేను హెల్ప్ చేయనా? నోర్మై, నిన్ను నువ్వే ప్రమాదంలోకి నెట్టుకునే పని చేయకు. మళ్ళీ మన తీయో మామూలు మనిషి అయిపోయాడు. తనలో ఉన్న నమ్మకం వల్లే. అతని మనోబలం వల్లే. అందుకే పనిచేస్తున్నాడు. హై! హ? ఓ! ఓ! నువ్వు మర్చిపోయావు, నేను మనిషినే.